హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విండోస్ 10 ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు నేను ఎంఎస్ వర్డ్లో పిక్చర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో తెలపబోతున్నాను. మొట్టమొదటిగా పిక్చర్స్ని మనం రెండు పద్ధతుల్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి ఏమిటి అంటే మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయటం, అదేవిధంగా ఆన్లైన్ నుంచి మనం పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయటం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్సర్ట్ మెన్యూ మీద ఇక్కడ పిక్చర్స్ అని ఉంది చూసారా, ఇక్కడ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేస్తే మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ అనేవి ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ అవుతాయి. అదేవిధంగా ఆన్లైన్ నుంచి పిక్చర్స్ మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ బింగ్ ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు, లేకపోతే మన వన్ డ్రైవ్ అకౌంట్ నుంచి మనం ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ఐకాన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో నేను ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేశాను. సో ఎప్పుడైతే మనం పిక్చర్ని ఇన్సర్ట్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా రిబ్బన్లో పిక్చర్ టూల్స్ అని ఫార్మాట్ మెన్యూ అని ఒక కొత్త మెన్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫార్మాట్ మెన్యూ అనేది ఈ పిక్చర్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఫార్మాట్ మెన్యూలో మనకి చూపిస్తాడు. సో ఈ పిక్చర్లో మనం బ్యాక్గ్రౌండ్ ఏమైనా రిమూవ్ చేయాల్సి వస్తే, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేయాల్సి వస్తే మనం ఎంఎస్ వర్డ్లో ఫార్మాట్ మెన్యూలో ఉండే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ద్వారా మనం ఆ పని చేయొచ్చు. సో ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే పింక్ కలర్ అండ్ వైట్ కలర్లో మారిపోతుంది. సో ఈ పింక్ కలర్లో ఉన్నదంతా బ్యాక్గ్రౌండ్ కింద తీసుకొని రిమూవ్ అయిపోతుంది. ఈ వైట్లో ఉన్న సబ్జెక్ట్ మాత్రమే మనకి బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ చెవి అనేది పోతుంది కాబట్టి నేను ఈ కర్సర్ని ఈ పాయింట్ని కొంచెం పైకి జరిపితే ఈ చెవి అనేది కూడా మనకు వచ్చి మిగతాదంతా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. కాకపోతే మనకి కింద ఉన్న ఈ రగ్ కూడా మనకి కావాలి, ఇది డిలీట్ అవ్వకూడదు అనుకుంటే మనకి రిమూవల్ ఆప్షన్స్లో కొన్ని ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిది మార్క్ ఏరియాస్ టు కీప్, అంటే ఏ ఏరియా అయితే మనం డిలీట్ చేయకుండా ఉంచాలనుకుంటున్నామో ఆ ఏరియాని మార్క్ చేయమని అర్థం. సో నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే సో మీరు చూస్తే నా కర్సర్ కాస్త పెన్సిల్ రూపంలో మారింది. సో మనం ఎక్కడైనా మార్క్ చేసామంటే ఆ ఏరియా అనేది డిలీట్ అవ్వద్దు, ఆ ఏరియా నాకు ఇమేజ్లో కావాలి అని మనం ఎంఎస్ వర్డ్కి చెప్తున్నాం. సో ఇక్కడ కూడా నేను మార్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం మార్క్ చేయడం వల్ల ఆ ఏరియా అనేది డిలీట్ అవ్వదు. సో నేను ఈ హ్యాండిల్ని ఇంకొంచెం జరిపితే నాకు కావాల్సిన రగ్ మొత్తము డిలీట్ అవ్వకుండా నాకు వస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే రగ్తో కాకుండా ఈ ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని మనం అరేంజ్ చేయాలి. దీన్ని అరేంజ్ చేయాలంటే మనం ఇక్కడ ఈ మార్క్ ఏరియాస్ దగ్గర పక్కనే మార్క్ ఏరియాస్ టు రిమూవ్ రెడ్ కలర్లో ఉంది చూసారా, దీని మీద మనం క్లిక్ చేస్తే ఇప్పుడు నా కర్సర్ అదే సేమ్ పెన్సిల్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనం ఎప్పుడైతే లైన్ డ్రా చేస్తామో అది మైనస్ రూపంలో మారుతుంది అండ్ అదేవిధంగా పింక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మైనస్ అనేది ఏమిటి అంటే ఏరియాని రిమూవ్ చేయడానికి, ప్లస్ అనేది ఏమిటి అంటే ఏరియాని కీప్ చేయడానికి అనమాట. సో మనం వీటిని కీప్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క పిక్చర్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి మనకు కావాల్సినట్టుగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కరెక్షన్స్. సో ఇమేజ్ యొక్క కరెక్షన్స్ చేయడం. సో ఇమేజ్ యొక్క కలర్ కరెక్షన్స్ చేయడం, మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో ఆటోమేటిక్గా హోవరింగ్ వల్ల ఇమేజ్ అనేది కలర్ యొక్క అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ ఇవన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇమేజ్ యొక్క కలర్స్, సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఇవ్వచ్చు వీటికి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా. అదేవిధంగా మనం మోర్ వేరియేషన్స్ కూడా మనం తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్, అంటే పెయింట్ ఎఫెక్ట్స్ కానీ, మొజాయిక్ ఎఫెక్ట్స్ కానీ, టైల్స్ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే దేని మీద అయితే మనం కవర్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది మన ఇమేజ్ మీద వచ్చేస్తుంది. మనం దాని మీద క్లిక్ చేస్తే అది పర్మనెంట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా పిక్చర్ని మనం కంప్రెస్ చేయడం. కంప్రెస్ ఎందుకు చేస్తామంటే ఒక్కోసారి పిక్చర్స్ మనకి 1 MB 2 MB హైగా ఉన్నప్పుడు మన వర్డ్ డాక్యుమెంట్ అనేది ఎక్కువైపోతున్నప్పుడు మన పిక్చర్ని మన కంప్రెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఏ విధంగా ఉందో డాక్యుమెంట్ రిజల్యూషన్ ప్రకారం మనం ఇచ్చినట్లయితే పిక్చర్ అనేది కంప్రెస్ అయిపోయి డేటా అనేది మనకి సేవ్ అవుతుంది. అదేవిధంగా ఈ పిక్చర్ వద్దు వేరే పిక్చర్ కావాలనుకుంటే చేంజ్ పిక్చర్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా రీసెట్ పిక్చర్. సో మన పిక్చర్ని రీసెట్ చేస్తే పాతది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది ఇవన్నీ పోయి ఫస్ట్లో ఏ విధమైన ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసామో అదే ఇమేజ్ అనేది మనకి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే పిక్చర్ యొక్క స్టైల్స్. సో ఈ పిక్చర్ యొక్క స్టైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి చూసారు కదా. ఈ పిక్చర్ స్టైల్స్ ఏంటంటే పిక్చర్ యొక్క ఫ్రేమింగ్ కానీ, పిక్చర్కి షాడో కానీ, పిక్చర్ యొక్క మూమెంట్ కానీ మనకి ఇక్కడ స్టైల్స్లో చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే నేను వేటి మీద అయితే కర్సర్ పెడుతున్నానో నా ఇమేజ్ అనేది దాని తగ్గట్టుగా చేంజ్ అనేది అవుతూ వస్తుంది. సో ఈ విధంగా పిక్చర్ స్టైల్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా మోడిఫై చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్న పిక్చర్ బోర్డర్, పిక్చర్ ఎఫెక్ట్స్, పిక్చర్ లేఅవుట్ అనేవి ఉపయోగించవచ్చు. సో మనం పిక్చర్ స్టైల్స్ చూసాం కదా, మనం పిక్చర్ బార్డర్స్ కానీ, పిక్చర్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఇవ్వాలి అంటే ఇంకా అడ్జస్ట్మెంట్ చేయాలంటే మనం ఈ పిక్చర్ బార్డర్ మీద క్లిక్ చేస్తాం. ఈ పిక్చర్ బార్డర్స్ ఏం చేస్తుంది అంటే పిక్చర్కి ఒక బార్డర్ అనేది ఇచ్చి విత్ కలర్తో మనకి ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే కలర్ అనేది వస్తుంది. అదేవిధంగా పిక్చర్ బార్డర్ యొక్క వెయిట్ ఎంత ఉండాలో అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డాషెస్ కావాలనుకుంటే డాషెస్ అప్లై చేసుకోవచ్చు.
సో డాషెస్ ఇచ్చి వాటికి మనం కలర్స్ ఇచ్చామంటే ఆ డాషెస్ ఫ్రేమ్ కాస్త కలర్ ఫ్రేమ్గా వస్తుంది. అండ్ అదేవిధంగా పిక్చర్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసిన ఈ పిక్చర్ స్టైల్స్లోనే ఇంకా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే, లైక్ షాడో ఇవ్వాలి అనుకుంటే ఇలా షాడో అనేది అప్లై చేయాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా రిఫ్లెక్షన్ ఇవ్వాలి అనుకున్నా, మీరు కింద చూస్తే రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. అదేవిధంగా గ్లో ఇవ్వాలి అనుకున్నా, లేకపోతే సాఫ్ట్ ఎడ్జెస్ ఇవ్వాలి అనుకున్నా, ఈ విధమైన సెట్టింగ్స్ అన్ని మనం పిక్చర్ ఎఫెక్ట్స్ అనే ఇమేజ్ ఆప్షన్స్ ద్వారా మనం ఇవ్వచ్చు. పిక్చర్ లేఅవుట్ మనం ఉపయోగించి మనం ఎప్పుడైతే లిస్ట్ ఫామ్లో వాటిని మనం క్రియేట్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే ఇది సింపుల్గా ఒక చూడటానికి మన డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా కావాలో ఇక్కడ క్లిక్ చేసి, సో ఈ టెక్స్ట్ బాక్స్లో నేను క్యాట్ అని రాశానంటే అది మనకి చూడటానికి నీట్గా అండ్ డాక్యుమెంట్ అనేది విజువల్గా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం. అదేమిటి అంటే పిక్చర్ని మనం టెక్స్ట్లో ఏ విధంగా ఫిట్ చేయాలి. సో మనం చూసినట్లయితే మన ఎంఎస్ వర్డ్లో ఎప్పుడైతే మనం పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తామో, పిక్చర్ అనేది టెక్స్ట్ని కిందకి తోసేసి పిక్చర్ అనేది మనకి ఇలా బాక్స్ అయిపోతుంది. నేను దీని సైజ్ తగ్గిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పిక్చర్ అనేది ఇలా సెట్ అయిపోయి ఉంటుంది. అండ్ అదేవిధంగా పిక్చర్ అనేది ఎటు మూవ్ అవ్వదు. కావాలంటే ఆ కర్సర్ అనేది ఇలా మూవ్ అయ్యి టెక్స్ట్ని అటు ఇటుగా కదిలిస్తుంది తప్ప పిక్చర్ అనేది మనకు కావాల్సిన ప్లేస్లోకి మూవ్ అవ్వదు. దీనికి అర్థం ఏమిటి అంటే పిక్చర్ లాక్ అయిపోవడం. సో పిక్చర్ లాక్ని మనం ఎలా తీయాలి అంటే పిక్చర్ యొక్క పొజిషన్ని మరియు పిక్చర్ యొక్క ర్యాప్ టెస్ట్ని మనం అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల మనం పిక్చర్ని అన్లాక్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం పిక్చర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ మెన్యూలో ఈ పొజిషన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రకరకాల అలైన్మెంట్స్ అనేవి చూపిస్తుంది. సో ఈ అలైన్మెంట్స్ ఏమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇన్ లైన్ విత్ టెక్స్ట్, అనగా టెక్స్ట్కి లైన్తో పాటుగా టెక్స్ట్ ఏ లైన్లో అయితే ఉంటుందో అదే లైన్తో పాటుగా మన పిక్చర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ విత్ టెక్స్ట్ ర్యాపింగ్, చూసారు కదా నేను ఎప్పుడైతే హోవర్ చేశానో పిక్చర్ అనేది టెక్స్ట్తో పాటుగా సైడ్ ర్యాప్ అయిపోతుంది. అది ఇక్కడ చూసినట్లయితే సెంటర్ ర్యాప్ అవుతుంది. అది ఇటు చూసినట్లయితే రైట్ సైడ్ ల్యాప్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పారాగ్రాఫ్ డౌన్ అవుతుంది. ఇది యాక్యురేట్ సెంటర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ర్యాపింగ్ అనేది పిక్చర్ అనేది ఈ విధంగా పొజిషన్ అనేది మనకి మారుతూ ఉంటుంది. సో మనకి ఏ పొజిషన్ కావాలో మనం ఇక్కడ సెట్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ నాకు ఈ పొజిషన్ అనేది నచ్చింది కాబట్టి నా పిక్చర్ని ఇక్కడ సెట్ చేశాను. అదేవిధంగా నేను ఇప్పుడు దీన్ని మూవ్ చేయగలను, అంటే నా పిక్చర్ అనేది ఇప్పుడు మూవబుల్ అనమాట. ఎలా కావాలంటే అలా నా పిక్చర్ని మూవ్ చేసుకోగలను, ఎటు కావాలంటే. సో మీ పిక్చర్ ఎప్పుడైనా లాక్ అయినట్లు కదలనప్పుడు కనిపిస్తే పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీ యొక్క పిక్చర్ని మూవ్ చేసుకున్నట్టయితే మీ పిక్చర్ అనేది మూవ్ అయ్యి టెక్స్ట్తో పాటుగా సేవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు పొజిషన్ ఉపయోగించి పిక్చర్ని ఎలా ప్లేస్ చేయాలో మనం చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ చూసినట్లయితే ర్యాప్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ని ఏ విధంగా ర్యాప్ చేయాలి. ఇది కూడా దాదాపుగా పొజిషన్ లాగానే పనిచేస్తుంది, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఈ ర్యాప్ టెస్ట్ గురించి మనం తెలుసుకునే ముందు మనం ఈ పిక్చర్ని మనం ఎలా క్రాప్ చేయాలో తెలుసుకుందాం. క్రాప్ అనేది తెలుసుకుంటే మనం ర్యాపింగ్ అనేది అర్థమవుతుంది. సో పిక్చర్ని ఎలా క్రాప్ చేయాలంటే మనం ఇక్కడ ఉన్న క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఈ క్రాప్ మీద క్లిక్ చేస్తే మన పిక్చర్ని ఎలా కావాలంటే అలా మనం క్రాప్ అనేది చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే క్రాప్లో మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అదేమిటంటే క్రాప్ టు షేప్. మనం పిక్చర్ని షేప్ రూపంలో మనం క్రాప్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగించి నేను ఇక్కడ ఈ లవ్ సింబల్ ఉంది కదా, హార్ట్ సింబల్. సో ఈ హార్ట్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే నా పిక్చర్ అనేది ఆటోమేటిక్గా హార్ట్ సింబల్ రూపంలో కట్ అయిపోతుంది అనమాట. సో కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఎంటీ స్పేస్ అంతా వైట్ అయిపోయి టెక్స్ట్ అనేది ఇటు వెళ్ళిపోయింది. కానీ నాకు ఈ డాక్యుమెంట్లో పిక్చర్ ఎంతవరకు అయితే ఉందో చూసుకొని ఈ టెక్స్ట్ అనేది ఇటు ఫ్లో అవ్వాలి. అలా ఫ్లో అయితే నా డాక్యుమెంట్ అనేది విజువల్గా చాలా బాగుంటుంది. సో అటువంటిది చేయాల్సి వచ్చినప్పుడు మనకి పొజిషన్ అనేది ఉపయోగపడదు. చూసినట్లయితే మీరు పొజిషన్ ఎక్కడికి మార్చినా కానీ ఆ టెక్స్ట్ అనేది ఈ బాక్స్ రూపంలో మాత్రమే ఉండి టెక్స్ట్ అనేది ఇమేజ్లోకి రావట్లేదు. సో దాన్ని మనం ఏ విధంగా మార్చగలము అంటే, దాన్ని మార్చాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ర్యాప్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ని ఇమేజ్తో పాటుగా షేప్తో పాటుగా దగ్గరికి తీసుకురావడం. సో మనం ఈ ర్యాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి స్క్వేర్, మనం ఇప్పుడు స్క్వేర్లో ఉన్నాం. సో మనం ఇప్పుడు టైట్ అని కొట్టిన వెంటనే చూసారు కదా, టెక్స్ట్ అనేది ఈ క్రాప్ అయితే ఎంతవరకు అది క్రాప్ అయిందో అంత లోపలికి వచ్చేస్తుంది. సో పొజిషన్ అనేది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. సో పొజిషన్ ఇక్కడ క్లిక్ చేస్తే పొజిషన్ గ్యాప్ వస్తుంది. సో ర్యాప్ టెక్స్ట్లో నేను టైట్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది షేప్ రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మూవ్ చేస్తే దీని యొక్క లుక్ అనేది ఒక రకంగా కనపడుతుంది. సో మీరు చూసినట్లయితే ఇది విజువల్గా చాలా లుకింగ్ అనేది బాగా ఉందన్నమాట. సో మనం పొజిషన్లో ఈ లుకింగ్ అనే దానికన్నా ఈ లుకింగ్ అనేది చాలా నీట్గా ఈ టెక్స్ట్ అనేది ఈ ఇమేజ్తో పాటుగా లైన్లో వచ్చి మనకి చూడటానికి చాలా విజువల్గా చాలా బాగుంటుంది. సో ఈ ర్యాప్ టెక్స్ట్ అనేది మనకి ఈ టెక్స్ట్ని ఇమేజ్ ఏ విధంగా షేప్ అవుట్ అయిందో ఆ విధంగా మనకి టెక్స్ట్ కూడా షేప్ అనేది వస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పిక్చర్స్ అనేవి ఎంఎస్ వర్డ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో,
ఎలా కరెక్ట్ చేయాలో, ఎలా స్టైల్స్ అప్లై చేయాలో, ఎలా పొజిషన్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఫర్దర్ వీడియోస్లో మనం ఎంఎస్ వర్డ్ యొక్క మిగతా ట్యూటోరియల్స్ని తెలుసుకుందాం.